కాకినాడ జిల్లా వ్యాప్తంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 10వ శక్తిపీఠం శివుడు కోడి రూపంలో వెలిసిన పాదగయ క్షేత్రం పిఠాపురం కుకుటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కనిపించారు. కాకినాడ దేవాలయం వీధి శివాలయంలో గాయత్రి దేవిగా, శ్రీపీఠంలో పరిపూర్ణానంద సరస్వతి మహాశక్తి యాగాన్ని నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలతో పూర్తి వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అయితే అటు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీ బాలా త్రిపుర సుందరిగా మొదటి రోజు అమ్మవారు దర్శనమిస్తుంటే, ఇటు తూర్పు గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే అష్టాదశి పీఠాల్లో ఒకటైన పురోహితిక అమ్మవారు ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. అటు కాకినాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు, అటు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ అమ్మవారు కూడా అన్ని రూపాల్లో కూడా దర్శనమిస్తారు. ప్రస్తుతం పిఠాపురంలోని పురోహితిక అమ్మవారి ఆలయంలో అమ్మవారి రోజు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ నది ఉందో అక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు 9 రోజులు అమ్మవారికి ఎటువంటి అలంకరణలు చేస్తారు, ఏ విధంగా పూజలు నిర్వహిస్తారు, భక్తులు ఏ విధంగా వస్తారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఎటువంటి అలంకరణ ఉంటుంది? మొదటి రోజు ఎటువంటి అలంకరణ చేశారు? మొదటి రోజు ఒకసారి ఇక్కడ ఈ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఈ అమ్మవారి విశేషం ఏంటంటే, మనం కొద్దిగా ప్రామాణికానికి బ్యాక్ వెళ్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడికి వచ్చిన తర్వాతే గీతాంజలి రాసినట్టుగా చెప్తాం. ఏమన్న శంకర శాస్త్రి గారు మా తాతగారి ఫ్రెండు, ఆయన కూడా ఇక్కడ అర్చక సేవ చేసుకుంటూ వార భోజనాలు చేసుకుంటూ చేసేవారు. వీణావాయిద్యంలో గొప్పవారు. నేదులూరు రామకృష్ణమూర్తి, నటరాజ రామకృష్ణమూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, చిట్టిబాబు, ఎంఎం కీరవాణి, ఇలా ప్రముఖులు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర 64 కళ్ళు ఉంటారు. అందులో చొరకళ కామకళ కాకుండా మిగతా కళ్ళ ప్రవేశపెట్టుకుంటారు. ఇక్కడ అవి రాణింపిస్తాయని ఒక ప్రతీక. ఇందులో విశేషం ఏంటంటే, ఈవేళ అమ్మవారి రాజరాజేశ్వరి దేవి విగ్రహం మనకి అలంకరణ. అసలు అమ్మవారి విగ్రహం కూడా రాజరాజేశ్వరి దేవి విగ్రహమే. రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేసాం. ఇందులో విశేషం ఏంటంటే, ఈ యొక్క అమ్మవారు 2 చురుకులు విల్లులు పట్టుకున్నట్టుగా మనం స్టాచ్యూలో ఏర్పాటు చేసాం అనమాట అండి. ఇందులో శ్రీచక్రం మీద ఉన్నట్టుగా. అందులో ఈ అమ్మవారి విశేషం ఏంటంటే, ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగా చెప్తామండి. అలాగే పురోహితిక అమ్మవారి ఆలయంలో భవానీ మాల ధరించిన భక్తులు ఉన్నారు. మహిళా భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈ రోజు మాల ధరణ చేశారు ఏంటి? ఎన్ని రోజుల వరకు ఈ మాల ఉంటుంది? ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నారు అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకెప్పుడు వస్తాయి, రెగ్యులర్ గా ఇక్కడికి వస్తామండి. ఇప్పుడు ఇక్కడే వేసుకుంటాం మాల. 9 రోజులు దీక్ష చేస్తామండి. 9వ రోజున అమ్మవారి గుడి. అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది, బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వండుకూడండి, తాడిపెత్తే. అలాగే నువ్వు మాల ఇక్కడ ఎలా అనిపిస్తుంది చెప్పు ఫస్ట్. ఇప్పుడు మట్టి నీకు ఎలా ఉంది? బాగానే ఉందండి. మీరు చెప్పండి అమ్మా. రెండోసారి అండి. ప్రతిరోజు వస్తారా గుడికి? ప్రతిరోజు రౌండ్ వండుకోండి మాది. మీరు చెప్పండి, ఎన్నోసారి వేసారు మాల? ఫస్ట్ సార్ అండి. ఇది అది వండుకూడండి. చాలా బాగుందండి, చాలా ఇదిగా ఉందండి, చాలా సంతోషంగా ఉందండి, బాగా ఉందండి. అంటే మాల వేయాలని ఎలా అనిపించింది? మాల వేయలేదు, దైవం ఎత్తవండి మాల. అదండి మా మనసులో వేసుకుంటూ దాన్ని పెట్టుకుంటాం. మీరు చెప్పండి భవాని, ఎన్నాళ్ళు చేస్తున్నారు? రెండోసారి అండి. ఈ మాల వేయటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అమ్మవారి పూజ చేసుకుంటూ ఆ యొక్క 21 రోజులు కూడా మీరు చెప్పండి భవాని, ఎన్నోసారి వేస్తున్నారు ఏంటి? గుడికి ఎందుకు వచ్చారు? అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ఈ రోజు? అమ్మవారి అలంకారం చాలా బాగుందండి. రాజరాజేశ్వరి ఈ రోజు ఇది 18 మాల అన్నది. కానీ అమ్మవారు మేము వేసేటట్టు ఎక్కడ ఎవరు లేరు. ఈ రోజు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అమ్మవారు మాల ధరించి అమ్మవారిని అంత పవిత్రంగా పూజిస్తున్నారంటే ఆ తల్లిలో ఉన్న మహిమ అంత గొప్పదో అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఈ కొన్ని దేవస్థానాల గురించి, కొన్ని మత కలాపాల వల్ల రకరకాల ముఖ్యమంత్రులు ఏర్పడి మతాలేటో గ్రంథాలేటో తెలియకుండా గుళ్ళు పడగొట్టడం, దేవస్థానాల మీద లడ్డు ప్రసాదాల మీద రకరకాల చేయడం అనేది మహాపాపం అండి. మీరు అడిగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి దీక్ష. పవన్ కళ్యాణ్ మంచి మానవత్వం వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే ఎక్కడైనా ఆయన
ఓ హిందూ మతాన్ని కాపాడవలసిన బాధ్యత నా దగ్గర ఉందని ఆయన తప్పించి ఏ మాల ధరించినని అందమైనగా శుభ్రంగా మాల ధరించి జనాలందరినీ కొంచెం ఆకర్షించుకొని మనం హిందూ మతంలా కాపాడుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించారని చెప్పాలి. ఒక పక్క పిఠాపురంలోని పురోహితిక అమ్మవారి ఆలయంలో ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ఇటు భక్తులు భవానీలు కూడా వచ్చారు. ఇక్కడే అమ్మవారి సన్నిధిలోనే భవానీ మాల కూడా ధరించారు. 9 రోజుల పాటు అమ్మవారి ఆలయంలోనే ఇక్కడ మేము భజనలు అవి చేసుకుంటాము. నిజంగా మాల వేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చక్కగా మాల కూడా వేశారు. అలాగే కాకినాడ జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కూడా ఏదైతే ప్రముఖ ఆలయాలు ఉన్నాయో ఆలయాలు అన్ని చోట్ల కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఓటు స్టూడియో.